గుడ్ న్యూస్ అండి. వంట ధరలు అయితే భారీగా తగ్గనున్నాయని చెప్తూ ఒక అప్డేట్ ఇచ్చారు. ప్రస్తుతం వంట నూనె ధరలు భారీగా పెరిగిపోయాయి. కానీ తాజాగా వీటి ఉత్పత్తుల ధరలు మాత్రం కనీస మద్దతు రేటు కంటే తక్కువగా అమ్ముతా ఉన్నారు. ఈ క్రమంలో వీటి రేట్లు త్వరలో తగ్గే అవకాశం ఉందని నిపుణులు అయితే చెప్తా ఉన్నారు. అయితే వీటి ధరలు ఎప్పుడు తగ్గే అవకాశం ఉంది ఏంటనే విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. విదేశీ మార్కెట్లో నూనె గింజల ధరలు పెరిగినప్పటికీ దేశీయ మార్కెట్లో పలు రకాల నూనె గింజల ధరలు బాగా తగ్గిపోయాయి. దేశీయ మార్కెట్లో దాదాపు అన్ని నూనె గింజల ధరలు పెరిగాయి. కానీ వీటి పంట ఉత్పత్తులు మాత్రం కనీస మద్దతు ధర ఎంఆర్పి కంటే తక్కువ ధరలుగా అమ్ముడవుతా ఉన్నాయండి. దిగుమతిదారులు దిగుమతి చేసుకున్న సోయాబీన్ డీగమ్ ఆయిల్ను దిగుమతి ఖర్చు కంటే 4 నుంచి 5% తక్కువ ధరకు అమ్ముతా ఉన్నారు. ఇది నిధుల సమస్యల కారణంగా జరుగుతూ ఉందని చెప్తా ఉన్నారండి. ఇక తగ్గిన ధరల విషయానికి వస్తే సోయాబీన్ కనీస మద్దతు ధర క్వింటాలకు 4,892 రూపాయలుగా ఉంది. కానీ స్పాట్ మార్కెట్లో ఈ ధర 15 నుంచి 18% తక్కువగా, అంటే క్వింటాలకు 4,000 రూపాయలు సేల్ చేస్తున్నారండి. మరోవైపు అయితే పొద్దుతిరుగుడు పంట ఎంఎస్పి కంటే 20% తక్కువ ధరకు అమ్ముడవుతా ఉంది. వేరుశనగ పంట కూడా ఎంఎస్పి కంటే 22 నుంచి 23% తక్కువ ధరకు సేల్ అవుతా ఉంది. అయితే ఆవాల విషయంలో పరిస్థితి కొంత మెరుగ్గా ఉందని చెప్పుకోవాలి. మార్కెట్ డిమాండ్ సరఫరా నియమం ప్రకారం ఈ వ్యాపారం కొనసాగుతుందని అంటున్నారు. అయితే రాబోయే మరికొద్ది రోజుల్లో అయితే నూనె గింజ ధరలు తగ్గడం వల్ల మొదటి దశలోనే నూనె ఉత్పత్తి ధరలు కూడా బాగా తగ్గుతాయని నిపుణులు అయితే చెప్తా ఉన్నారండి. దీంతో పాటు మార్కెట్లో కొనుగోలు అమ్మకాల డిమాండ్ ఆధారంగా ఈ ధరలపై ప్రభావం ఉంటుందని చెప్తున్నారు. దిగుమతుల ద్వారా వచ్చే నూనె సరఫరా, అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు కూడా మార్కెట్లో ధరలపై ప్రభావం చూపుతాయని అంటున్నారు. మరి